అలా వీడియో ఏందంటే నేను స్క్రీన్ మీద వీడియో చూపిస్తున్నాను కదా! ఇదే వీడియో చేశాను. ఒక సబ్‌స్క్రైబర్ అడిగాడు. ఇదే వీడియో వేరే వాళ్ళు చేసిర్రంట. అందుకే నాకు చేయమని చెప్పాడు. అందుకే చేశాను. ఒకసారి ఈ వీడియో నేను సాంగ్‌తో వినిపిస్తాను. ఇప్పుడు వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా! వీడియో చూస్తే మీకు డెమోలో ఎలా అనిపించింది కామెంట్ అనేది లైక్ అనేది చేయండి. అందులో మీకు ఎక్స్ఎంఎల్ యూజ్ చేయడానికి రాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్యుటోరియల్ చేశాను ఫ్రెండ్స్. అది చూస్తే మీకు అర్థమవుతది. నేను డైలీ చేస్తాను దానికోసం. దాన్ని చూడండి, మీకు చూస్తే చాలా ఈజీగా మీకు అర్థమైపోతాయి ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి కదా! మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎప్పుడైతే తీసుకోండి. తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఫోటో ఇట్లా వస్తుంది కదా! ఇది బాగా అయితే కొంచెం లేడీస్‌కి అయితే సెట్ అవుతాయి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. కొంచెం బాయ్స్‌కి అయితే అంత సెట్ కాదనుకుంటున్నాను నేను. మీ ఇష్టం, మీ బట్టి మీకు ఎట్లా నచ్చితే చేసుకోండి, దానిదేం లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఫోటోస్ ఓన్లీ చేంజ్ చేసుకోవాలి, అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను కదా, అట్లా చేంజ్ చేశాను. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గ్రూప్ ఉంది కదా, కనబడుతుంది కదా. ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంది కదా కింద, అక్కడ చూడండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో మీరు అదే రీప్లేస్ పెట్టుకున్నా సరే, లేకపోతే ఫోటో డిలీట్ చేసినా సరే నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. వచ్చిందా చూడండి ఫ్రెండ్స్. ఇట్లయితే వచ్చేస్తుంది. మీరు అట్లనే పెట్టుకొని, లేకపోతే ఫోటో తగ్గట్టుగా, అంతనే అర్థమైందా మీకు? ఫోటో తగ్గట్టుగా పెట్టుకొని తర్వాత ఇక్కడ నుంచి మీకు కలర్ ఫిల్‌లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళండి. ఇట్లా చేంజ్ చేసుకోండి ఫోటోస్ ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లయితే వచ్చిందా, ఇట్లయితే చేంజ్ చేసుకోండి. కలర్ ఫిల్‌లోకి వెళ్ళి మీడియా, పైన పిన్నింగ్ ప్లస్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. కానీ కలర్ ఫిల్‌లోకి వెళ్ళి మీడియా, పైన ఇక్కడ కనబడుతుంది ప్లస్ మళ్ళీ ఇది క్లిక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. ప్లస్ని క్లిక్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా అయితే చేంజ్ చేసుకోండి. మీకు ఇక చూడండి చేంజ్ అయింది కదా. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా, ప్లస్ మెమోరియల్, ఓకేనా వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లయితే మొత్తం వన్ బై వన్ అయితే మీరైతే ఫోటోస్ వేసి రీప్లేస్ పెట్టుకోండి. ఫోటోస్ రీప్లేస్ పెట్టుకున్నాక పూర్తి అయిపోతుంది కదా. అప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకో పెడితే మరి వెళ్దాం. జై హింద్.